కామారెడ్డి జిల్లా బీవిపేట గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఎంపీడీఓ పూర్ణచంద్రకుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పనుల ప్రదేశానికి వెళ్లిన ఆయన అక్కడ పనిచేస్తున్న కార్మికులను పరిశీలించి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ పనులు కుటుంబాలకు ఆర్థికంగా కొంతమేర సహాయం చేస్తాయని, కొందరు విద్యార్థుల చదువులకు కూడా ఉపయుక్తమవుతాయని తెలిపారు. అదేవిధంగా 10వ తరగతి విద్యార్హత కలిగిన వారికి జాబ్ కార్డు వచ్చిన తర్వాత ప్రత్యేక శిక్షణ కూడా అందిస్తామని తెలిపారు. గ్రామ పంచాయతీ ఈవో రమేష్ మాట్లాడుతూ జాబ్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి పని కల్పించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఫీల్డ్ ఆఫీసర్ ప్రశాంత్ మాట్లాడుతూ పనుల ప్రదేశంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. మండల స్థాయి అధికారులు కూడా పనుల్లో పాల్గొనే వారికి అవగాహన కల్పించాలని సూచించారు. ప్రస్తుతం మండలంలోని 9 గ్రామాల్లో ఉపాధి పనులు కొనసాగుతుండగా బీబీపేటలో 500 పైచిలుకు పనులు జరగడం గర్వకారణమని ఎంపీడీఓ తెలిపారు. ఈరోజు మన బీబీపేట గ్రామ పంచాయతీలో ఫార్మేషన్ రోడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ సుమారుగా 450 మంది ఫార్మేషన్ రోడ్ వేయడం జరుగుతుంది. ఇక్కడ ఉపాధి హామీ ఈజీఎస్ నుంచి ప్రతి రైతులకు వెళ్ళే ఉపయోగపడే పనులన్నీ కూడా నిర్వహిస్తున్నాం. దీనికి ప్రతి ఒక 40 మందికి ఒక మేట్ని పెట్టి నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ గ్రామంలో 1000 మంది వరకు జాబ్ కార్డులు ఉండడం జరిగింది. దాంట్లో ఈరోజు వరకు 550 మంది వరకు మ్యాక్సిమంగా రిపోర్ట్ చేయడం జరిగింది. దీంతో మనకు మెటీరియల్ కాంపోనెంట్ కానీ ఇతర అవకాశాలు కానీ అందరికీ ఇప్పుడు ఎండాకాలంలో మనకు ఎటువంటి పనులు ఉన్నాయి కాబట్టి ఈ పనులు నిర్వహించడం వల్ల ఎవరైతే ఈ కూలీలకు అందరికీ కూడా అదనపు ఆదాయంగా ఏర్పడి వాళ్ళ పిల్లల ఫీజులకు కానీ ఇతర అవసరాలకు కానీ మెడికల్ ఖర్చులకు కానీ ఉపయోగపడి ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఉపాధి హామీ కూలీలు పెడుతున్నారో 100% మనకు ఉండాలి. దీనివల్ల రాబోయే రోజుల్లో కూడా 10th క్లాస్ ఎవరైతే ఉంటారో ఉపాధి హామీ కూలీలు ఉంటే వాళ్ళకు అగ్రికల్చర్ పాలిటెక్నిక్లో కానీ దాంట్లో కానీ సీటు కూడా ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి తర్వాత ఉన్నత దాని కింద సెలెక్ట్ చేసి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ ఉపాధి హామీ పనిని సద్వినియోగం చేసుకోవాల్సిందే ప్రజలందరికీ కోరుతూ